హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయడం జరిగింది. సో 10,000 రూపీస్తో డైలీ ట్రేడింగ్ ఛాలెంజ్ అయితే తీసుకున్నాం మనము. సో 1:1 రేషియోతో పక్కా స్ట్రాటజీతో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ అయితే మనం ట్రేడింగ్ ఛాలెంజ్ అయితే తీసుకున్నాము. సో ఈరోజు నేను 940 రూపీస్ అయితే ప్రాఫిట్ చేయడం జరిగింది. నేను ఎలా పొజిషన్ తీసుకున్నాను, ఆ పొజిషన్ ఎలా ప్రాఫిట్ చేసిందని చూద్దాము. నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఎందుకు ఎంట్రీ తీసుకున్నాను అనేది మీకు వివరిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ 55,200 పుట్ అయితే నేను స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ ద్వారా అయితే బై చేశాను. సో 193 దగ్గర అయితే మనకి యాక్టివేట్ అయింది. సో వెంటనే నేను స్టాప్ లాస్ అయితే పెట్టేశాను. స్టాప్ లాస్ వచ్చేసి 165 దగ్గర అయితే స్టాప్ లాస్ పెట్టాను. సో దాదాపు 30 పాయింట్స్ అయితే నేను స్టాప్ లాస్ పెట్టాను. సో ఇక్కడ నుంచి చూడాలి మార్కెట్ పైకి వెళ్తుందా లేదని వెయిట్ చేశాను. సో మనకేంటంటే నేనైతే దీంట్లో 1:2 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మార్కెట్ ఇక్కడ వరకు నెక్స్ట్ రెసిస్టెంట్ 263 వరకు అయితే వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ చూడాలి, ఎందుకంటే రెసిస్టెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అక్కడ వరకు వెళ్తుందా లేదా అనేది వెయిట్ చేద్దాము. సో నేనైతే ఫస్ట్ మార్కెట్ 1:1 ఇవ్వగానే నేనైతే నా స్టాప్ లాస్ని ట్రయల్ చేసేస్తాను. ఆ తర్వాత వెయిట్ చేస్తాను నెక్స్ట్ ప్రాఫిట్ కోసం. లేదంటే 1:2 తీసుకొని బయటకు వచ్చేస్తాను. 925కి ఓఏ ప్రొఫైల్ కూడా కిందికే చూపిస్తుంది. సో చూద్దాం, వెయిట్ చేద్దాం. సో ఇప్పుడైతే 500 రూపీస్ అయితే ప్రాఫిట్లో ఉన్నాము. 220కి వెళ్ళగానే నేను నా స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేసి ఎంట్రీ దగ్గరకు పెట్టేస్తాను. ట్రేడింగ్ అనేది చాలా స్ట్రిక్ట్తో చేయాల్సిన ఒక బిజినెస్ లాంటిది. సో మనం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ టార్గెట్ అనేది మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా దీంట్లో మనం సక్సెస్ అవుతాము. సో నేను కూడా ఇప్పుడు ఎలా అంటే 1:1 కోసం వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ 1:1 గెయిన్ అయితే నేను నా స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేసుకుంటాను. మార్కెట్ పైకి వెళ్తుంది కదా అని నేను దాన్ని అందుకోవాలని నేనైతే ట్రై చేయను. ఎందుకంటే మనం ప్రైస్ వెనకాల పరిగెడితే ఖచ్చితంగా లాస్ అవుతాం. సో మనం ఎలా అంటే మార్కెట్కి 10 పాయింట్లు ఇవ్వాలా, మనం 10 పాయింట్లు తీసుకోవాలి. ఇప్పుడు చూడండి 600 రూపీస్ దగ్గర మార్కెట్ అయితే ఉంది. సో నేను 1:1 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి నేనైతే 30 పాయింట్స్ అంటే 220 వరకు వెయిట్ చేస్తాను. సో 220 తర్వాత నేనేం చేస్తాను, నా స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేసుకుంటాను. సో 222 దగ్గర ఉంది. ఇప్పుడు నేను నా స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేసుకుంటాను. ఎంట్రీ దగ్గర పెట్టేశాను. ఇప్పుడు నాకు నో లాస్ నో ప్రాఫిట్. అయితే ఇప్పుడు మార్కెట్ 228 దగ్గరికి వెళ్ళింది, అంటే దాదాపు 10 పాయింట్స్ వెళ్ళింది. ఇప్పుడు నా స్టాప్ లాస్ని 220 దగ్గర అయితే పెట్టేస్తాను. సో ఇప్పుడు ఒకవేళ మార్కెట్ ఇంకా పైకి వెళ్ళిందంటే ఇంకొక 10 పాయింట్స్ 5 పాయింట్స్ అంటే మళ్ళీ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటాను. లేదు అంటే మార్కెట్ రిటర్న్ వస్తే నా స్టాప్ లాస్ హిట్ చేసి బయటకు వచ్చేస్తాను. సో ఇప్పుడైతే 1000 దగ్గర ఉంది మన ప్రాఫిట్. సో మనం స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి. 1:1 వచ్చిన మంచి ప్రాఫిట్స్ వస్తాయి. వచ్చిన ప్రాఫిట్ని మనం కాపాడుకోవాలి. 1 లాట్తో ట్రై చేసేటప్పుడు ఎనీ ట్రేడర్ అయినా సరే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఏవైతే పాయింట్స్ వస్తాయో అవి కాపాడుకోవడానికి ట్రై చేయాలి. ఎక్కువ పాయింట్స్ వస్తున్నాయి కదా అని వెయిట్ చేసామనుకోండి, మార్కెట్ ఎప్పుడైనా రివర్స్ కావచ్చు. మనం పెట్టిన స్టాప్ లాస్ని కొట్టేసి మళ్ళీ రివర్స్ మార్కెట్ పైకి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడైతే నేను 940 రూపీస్తో అయితే బయటకు వచ్చేసాను. రోజుకి ఒక్క ట్రేడే కాబట్టి మన స్ట్రిక్ట్ రూలు. సో నేను ఏదో ట్రేడ్ చేసి ఒక ట్రేడ్తో బయటకు వచ్చేసాను. సో ఇప్పుడు నా స్ట్రాటజీ గురించి చెప్తాను. సో మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఫస్ట్ 3 క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ చేసింది. సో ఇక్కడ ఏమవుతుందంటే నేను సిపిఆర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో సిపిఆర్ అనేది వైడ్ సిపిఆర్ ఫామ్ అయింది. సో వైడ్ సిపిఆర్ ఏం మనకు చెప్తుందంటే, వైడ్ సిపిఆర్ ఎప్పుడైనా ఫామ్ అయితే మార్కెట్ అంత ట్రెండీగా ఉండదు, రేంజ్ బౌండ్లో ఉంటుందని మనకు ఒక ఇండికేట్ అవుతుంది అనమాట. సో దీంతో పాటు మనము ఎస్ఎంఏ కూడా యూజ్ చేస్తాం. సో ఎస్ఎంఏ యూజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏమంటే, ఎస్ఎంఏ ఎప్పుడైతే 20 ఎస్ఎంఏ రిజెక్ట్ అయిన క్యాండిల్స్ 20 ఎస్ఎంఏని మళ్ళీ బ్రేక్ చేస్తాయో అప్పుడు డౌన్ ట్రెండ్ మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్కి వెళ్తుందని మనం గెస్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఎప్పుడైతే ఈరోజు ఫస్ట్ క్యాండిల్ ఉందో ఈ ఫస్ట్ క్యాండిల్ దగ్గర నేను ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. షార్ట్ పొజిషన్ అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి మనకి జస్ట్ 20 పాయింట్సే మనకి కావాల్సింది కాబట్టి 20 పాయింట్స్ ఇచ్చింది.
ఆ తర్వాత ఇంకా మార్కెట్ అయితే కిందికి వెళ్ళింది, కానీ నేను దానికోసం వెయిట్ చేయలేదు. ఎందుకంటే మనం ఒక్క ట్రేడ్తో చేస్తున్నప్పుడు మనకి గెయిన్ అయిన పాయింట్స్ని మనం తీసుకొని బయటకు వచ్చేయాలి. గ్రీడీతో మనం వెయిట్ చేసామంటే ఎప్పుడైతే మార్కెట్ రిటర్న్ వస్తుందో అప్పుడు మనకు స్టాప్ లాస్ ఇచ్చేసి మరీ వెళ్ళిపోతుంది. సో అందుకనే 1 లాట్తో ఖచ్చితంగా వన్ లాట్తో ట్రేడ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా 10-20 పాయింట్స్ తీసుకొని బయటకు వచ్చేసేయాలి. సో నేను కూడా అదే చేశాను. 10 పాయింట్స్ తీసుకున్నాను, ట్రైలింగ్ స్టాప్ లాస్ చేశాను, మార్కెట్ ఇచ్చేసేసింది, బయటకు వచ్చేసాను. ఆ తర్వాత కూడా మార్కెట్ ఇంకా కిందికి వచ్చింది. సో మనకి అవసరం లేదు, మనం తీసుకున్న పాయింట్స్ని మనం గెయిన్ చేసుకున్న పాయింట్సే మనకు చాలా. డైలీ 20 పాయింట్స్ 10 పాయింట్సే చిన్న చిన్న ప్రాఫిట్సే మనకి పిఎన్ఎల్ని గ్రీన్లో ఉంచుతాయి. పెద్ద పెద్ద ప్రాఫిట్స్ కోసం వెయిట్ చేసామంటే పిఎన్ఎల్ అనేది ఎప్పటికైనా రెడ్లోనే ఉంటుంది. సో ఇది ఈరోజు నా ట్రేడ్. సో ఈరోజు నేను 900 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాను. సో మన స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే రోజుకి ఒక్క ట్రేడే కాబట్టి ఈరోజు ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. సో నా వీడియో కనుక నచ్చితే, నా స్ట్రాటజీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.